హాయ్! హలో అండి అందరికీ. మేమైతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాకు దగ్గరలో ఉన్న నేండ్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. అక్కడ చాలా ఫేమస్ అండి వెంకటేశ్వర స్వామి. చాలామంది వస్తూ ఉంటారు. చూడండి ఒకసారి. అక్కడైతే ఫ్లవర్ డెకరేషన్ అంతా చాలా చేశారండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా. మీరు చూసేయండి. ఫ్లవర్స్‌తోనే డెకరేషన్ అంతా చాలా చేశారు. మా రోషన్ జూడండి. స్టెప్స్ ఎక్కుతున్నాడు. అక్కడ దేవుడైతే చాలా బావుంటాడండి చూడ్డానికి. 2 కళ్ళు సరిపోవు. అంత బావుంటాడు వెంకటేశ్వర స్వామి. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేసి రండి. చాలా ఫేమస్. చాలా బావుంటుందండి వ్యూ కూడా అక్కడ. ఇక్కడైతే మా రోషన్ అక్కడ హారతి తీసుకుంటున్నాడు. అక్కడ వినాయక స్వామి. చూడండి మీరు ఒకసారి. అక్కడే కింద వినాయక స్వామి గుడి గూడా ఉందండి. దేవుడి దగ్గర మొక్కుకొని రిటర్న్ అవుతున్నాడు. చూడండి. మా రోషన్‌కి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి. మరోసారి చూడండి అక్కడ వినాయక స్వామిని ఒకసారి బాగా క్లియర్‌గా చూడండి. కోరికలేమన్నా ఉంటే కోరుకోండి. వెంటనే నెరవేరుతాయి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇది వచ్చి అక్కడే కిందండి. ధ్వజస్తంభం దగ్గర. అక్కడైతే చాలామంది పిండి దీపాలు అన్నీ చాలా వెలిగించారండి. ఆ రోజు చాలా మంచి రోజు కాబట్టి అందరూ పిండి దీపాలు అన్నీ ఇస్తరాకులు, అరిటాకు అరిటాకు, బియ్యము అవన్నీ తెచ్చి దాని మధ్యలో దీపాలు పెట్టి వెలిగించారు. అక్కడ చూడండి ఫ్లవర్ డెకరేషన్ ఎంత బావుందో. చాలా చేశారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత చేశారు. ఇక్కడైతే పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉందండి. కానీ ఆ రోజు ఎందుకో అక్కడ క్లోజ్ చేసేశారు. కానీ దర్శనం అయితే మాకు చాలా